జై తెలంగాణ. ఈరోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం డైరీ ఫామ్లో విష్ణుమూర్తి అన్న ఆధ్వర్యంలో మన తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. తెలంగాణ రక్షణ సేన మన కవితక్క ఆధ్వర్యంలో ఘనంగా అంటే ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 వరకు జరగబోయే ఈ జెండా పండుగలో రాష్ట్రం మొత్తం గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా మొత్తం రాష్ట్ర నలుమూలల ఈ జెండా పండుగ కార్యక్రమం చాలా ఘనంగా ఒక పెద్ద పండుగలాగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అంటే కవితక్క ఆశయం, జెండా, అజెండా అన్నీ ఒకటే. మా రక్షణ సేన పాంచజన్యాలు ప్రతి మారుమూల గ్రామానికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి దాకా చేరాలి. మేము పెట్టిన అంటే తెలంగాణ రక్షణ సేనలో పెట్టిన పాంచజన్యాలలో విద్యా, వైద్యం ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి. ఈరోజు ఏదైతే పెద్ద సమస్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారో అంటే ఎంతోమందికి గొప్ప విద్య అభ్యసించాలని ఉన్నా ఈరోజు వాళ్ళకి తగినన్ని అంటే అవకాశాలు లేకపోతే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి చదవాలనుకున్న ఆ స్థాయికి చేరలేకపోయే ప్రతి ఒక్కరికి అక్క చెప్తుంది ఒకటే, మీ ప్రతి సామాన్యుడు వాళ్ళ జేబులో నుండి ₹1 కూడా పడకుండా వాళ్ళు రాకెట్ సైన్స్ దాకా చదవాలి అనుకున్నా లేదంటే ఎలాంటి విద్య అభ్యసించాలనుకున్నా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖర్చు భరిస్తామని చెప్తున్నారు. అలాగే వైద్యం, ఈరోజు వైద్యం అనేది సామాన్యుడికి ఎప్పుడు చేరువవ్వనిదే. వాళ్ళకి మారుమూల గ్రామాలలో ఇప్పటికీ కూడా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంటే చిన్నగా ఏదైనా అవస్థ జరిగితే ఈరోజు వాళ్ళు తక్కన హైదరాబాద్ దాకా వచ్చి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దాకా వెళ్ళే పరిస్థితి లేదు. అదే విద్య, అదే వైద్యం, విద్య ఎలాగైతే ప్రతి సామాన్యుడికి చేరాలని ఆశయం మాది ఉందో అట్లనే వైద్యం కూడా ప్రతి సామాన్యుడికి అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళ జేబులో నుండి ₹1 పడకుండా వాళ్ళకి ఫ్రీ వైద్యం అందించాలన్నది రక్షణ సేన అజెండా. అలాగే రైతులు, సామాన్యులు ప్రతి ఒక్కరికి, విద్యార్థులు, యువత, స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ప్రతి ఒక్కరు ఈరోజు మహిళా అధినేత్రిగా ఉన్న ఈ రక్షణ సేన అందరి స్త్రీలను తర్వాత యువతను పెద్ద ఎత్తున వచ్చి అంటే ఏ రాజకీయ అనుభవం లేకపోయినా సరే ఖచ్చితంగా మేము రాజకీయాలలో రాజకీయ పాఠాలు నేర్పించి మరి యువతకి, స్త్రీలకి రాజకీయ అవకాశం ఇస్తామని చెప్తున్న కవితక్కను దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. మహిళలు పెద్ద ఎత్తున ధైర్యంగా ముందుకు రండి. ఇంకా అదే పాత పోకడలు పోకండి. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన రాబోయే రోజుల్లో వచ్చే జెండా ఆవిష్కరణకు ఈ 20 రోజులు అంటే ఈ నెల 20 నుండి వచ్చే నెల 20 వరకు జెండా పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత మేము ఉద్యమాలు అంటే అలుపెరగని పోరాటాలు అయితే ఖచ్చితంగా అంటే చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కవితక్క విద్యార్థుల గురించి, తర్వాత సెంట్రిక్ కార్మికుల గురించి, తర్వాత రైతుల గురించి, అలాగే ఉద్యమకారుల గురించి ప్రతిరోజు ఆమె ప్రతి ఒక్క ఉద్యమం పోరాటం చేస్తూనే ఉంది. అంటే ఈ రోజే మేము కొత్త పార్టీ స్థాపించినా కూడా ప్రతి ఒక్కరి గురించి ఉద్యమిస్తూనే ఉంది. అంటే అలాంటిది ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగితే అక్క ఏ లెవెల్లో ఏ రకంగా చెప్పిన పాంచజన్యాలు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరిగేలా చేస్తుంది. దయచేసి మహిళలు అందరూ, యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ధైర్యంగా రాజకీయాలు అనుభవమే కావాలని అనుకోద్దు. అనుభవం లేని ప్రతి ఒక్క యువత రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్తున్న కవితక్కకి అందరూ తోడ్పాటు ఉండాలని ఆశిస్తూ. అవును, అవునండి, ఖచ్చితంగా అక్క ఇచ్చిన మాటకి స్టాండ్ అయ్యే ఉంటుంది. అక్క చెప్పింది ఏంటంటే మనకి యూనియన్ గవర్నమెంట్ విమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయలేదు. అది ఎంత కుట్ర అంటే అలాంటి కుట్ర ఈరోజు అక్కడ జరిగినా సరే మహిళలకి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ రక్షణ సేనలో ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆమె ఉద్దేశం వచ్చేసి 50% ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పకుండా 33%కి తగ్గకుండా మాత్రం ఖచ్చితంగా ఇస్తానని ఆమె వాగ్దానం చేసింది. ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. అంటే జూన్ 2కి ఇప్పుడున్న గవర్నమెంట్కి సవాల్ వేశారు కదా, సో జూన్ 2కి మీరు అన్న మాటలు నిర్వహించకపోతే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఉద్యమాలు గల్లీ నుండి గ్రామం నుండి ఉద్యమాలు చేస్తానే ఉంటాం. ప్రతి విషయంలో నీళ్ళు ఇవ్వకపోయినా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి సాధనా సభ పెట్టి గట్టిగా గవర్నమెంట్కి సవాల్ విసిరింది అక్క. 4 నెలల్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోతే దసరా నుండి మేము పాదయాత్రలు చేపడతామని. అది చెప్పగానే అందరికీ కింద కాళ్ళ నుండి భూకంపం వచ్చినట్టు, కాళ్ళ కింద నుండి భూకంపం వచ్చినట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది.
ఉంది. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏ మాత్రం నత్తనడకలాగా ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోగా ప్రజలను ఎత్తిన పెద్ద భారం వేసిపోయింది. ఆ రోజు గుర్తు రాలేదు వాళ్ళందరికీ. ఈరోజు కవితక్క సాధన సభలు, ఉద్యమాలు ఇవన్నీ గవర్నమెంట్కి సవాల్ విసిరే వరకే వాళ్ళందరూ కూడా ముందుకు అయిపోతుంది. అంటే వాళ్ళకి భయంతోనో లేకపోతే ఇంకేదో వీళ్ళేదో చేసేస్తారనో ఆతృతతోనో ముందుకైతే వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని. అలాగే ప్రతి ఒక్కరి విషయంలో ఖచ్చితంగా ఉద్యమాలు అయితే చేస్తాం. మేము ఆగం, నిరంతరంగా చేస్తూనే ఉంటుంది కవితక్క వెనకాల మేమందరం ఖచ్చితంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.